ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి యోగాసనాలు వేయాలంటే గనక ఖచ్చితంగా కాస్త నాలెడ్జ్ అనేది అవసరం. మరి చక్రాసనం వేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, అలాగే దాని వల్ల కలిగే లాభాలు కూడా చూద్దామా? మన శరీరాన్ని ఏదో బండి చక్రం లాగా గుండ్రంగా వచ్చేటట్టు పెట్టి ఆకృతులు అట్లా ఉంచితే దాన్ని చక్రాసనం అంటారు. ఓకే. మామూలుగా మనకి కొంచెం అర్ధ చక్రంగానే వంగట్లేదు, పూర్తి చక్రం కనుక చూపిస్తే అమ్మో ఈ జన్మకు మన వల్ల కాదు అనిపిస్తుంది. కానీ దాని బెనిఫిట్స్ వింటే చాలా మంది ప్రయత్నిస్తారు. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని బాగా స్టిమ్యులేట్ చేయడానికి, వెన్నుపాములో ఉండే నర్వస్ అన్నిటిని యాక్టివేట్ చేయడానికి, బాగా పిల్లల ఎదుగుదలకి, గ్రోత్ హార్మోన్ ని బాగా యాక్టివేట్ చేయడానికి చక్రాసనం అద్భుతంగా పనికొస్తుంది. చూడండి ఇవి ఎలా చేస్తే బాగుంటుందో. చక్రాసనం సులభంగా చేయటానికి ముందుగా చేయవలసిన 3 వ్యాయామాలు. ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద నుంచుంటాం. ఎడమ కాళ్ళను ముందు పెట్టేసి ఎడమ మోకాళ్ళ పైన 2 చేతుల్ని వేళల్లో వేళ్ళు కలిపేసి లాక్ చేసి అట్లా పైన పెట్టుకుంటాం. ఇప్పుడు శరీరాన్ని అట్లా ముందుకు బెండ్ చేయాలి. ఎడమ మోకాలు వంచి నడుముని మెడని వెనక్కి విరవాలి. అలా ఉన్నప్పుడు నడుము, మెడ, వీపు కండాలన్నీ కూడా కొద్దిగా సాగదీయబడతాయి. ఇట్లా ఒక 4-5 రౌండ్స్ ఎడమకాలు ముందు పెట్టి బ్యాక్ స్ట్రెచ్ అట్లా వంగి మనం చేస్తాం. ఆ తర్వాత కుడికాలు ముందు పెట్టేస్తాం. 2 చేతుల్ని కుడి మోకాల మీద అట్లా పెట్టుకుని నడుముని మెడని వెనక్కి విరిచి అట్లా స్ట్రెచ్ చేస్తాం. మళ్ళీ బ్యాక్ వెళతాం. ఇట్లా 5-6 రౌండ్స్ కుడికాలు ముందు పెట్టి చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత 2 మోకాళ్ళ మీద నుంచుని మెడని నడుముని వెనక్కి విరిచి ఉష్ట్రాసనం ఇట్లా చేస్తాం. చేతులతో పాదాలు పట్టుకుని ఉష్ట్రాసనం చేస్తాం. ఇప్పుడు చేతులు నడుము మీద పెట్టి ఉష్ట్రాసనం ఇట్లా చేస్తున్నాం. మళ్ళా కింద కూర్చుని మళ్ళా నడుముని పైకి లేపి మళ్ళా ఉష్ట్రాసనంలో అట్లా బ్యాక్ బెండ్ అవ్వాలి. ఆ తర్వాత యోగ ముద్రాసనం, వజ్రాసనంలో కూర్చుని చేతులు చాపేసి తల నేలకాయనిచ్చేటట్టు అట్లా ముందుకు వంగుతాం. ఒక 6 నిమిషం అట్లా ఉంటే చాలు, ఫ్రీ అయిపోతున్నాడు. మళ్ళీ అలాగే వజ్రాసనంలో స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత చేతుల్ని రౌండ్ గా తిప్పుతాం. క్లాక్ వైజ్ అట్లా గుండ్రంగా 0 చుట్టినట్టుగా చేతుల్ని తిప్పవలసి ఉంటుంది. షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అయితేనే చక్రాసనం బాగా చేయగలుగుతాం. 5-6 రౌండ్స్ అట్లా గుండ్రంగా క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేతుల్ని అట్లాగే వెనక 0 చుట్టినట్టుగా గుండ్రంగా తిప్పుతాం. ఇలా చేసిన తర్వాత ఫైనల్ గా మనం వెళ్ళకిలా పడుకుని 2 కాళ్లను మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి పాదాలు సీటు దగ్గరకు వచ్చేట్టు లాక్కుంటాం. ఆ తర్వాత 2 అరిచేతుల్ని తలకి ఇరువైపులా పెట్టేసి అరిచేతులు నేలకానేటట్లా రివర్స్ లో తిప్పి పెడతాం. ఇప్పుడు చేతుల మీద కాళ్ళ మీద శరీరాన్ని నేలకు నొక్కి నడువ భాగాన్ని సీటు భాగాన్ని అంతా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి చక్రమలాగా శరీరం అట్లా పైకి లిఫ్ట్ అయిన తర్వాత వచ్చేస్తుంది అన్నమాట. ఇది చక్రాసనం. పూర్తిగా వెన్నుపూసలన్నీ వెనక్కి విరవబడతాయి అన్నమాట. అలాగే ఒక 6 నిమిషం సేపన్నా ఉండగలిగితే బాగా ఫలితం వస్తుంది. మెల్లగా ఉండలేనప్పుడు, నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు అట్లా దింపేసేసి హాయిగా శవాసనంలో విశ్రాంతి స్థితి. పిల్లలు ఎదగటానికి, నడుము బాగా ఫ్లెక్సిబిలిటీ రావడానికి ఇది చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదండి, ఈ చక్రాసనం వేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో. మరి దీనివల్ల రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వేసే పరిస్థితి, వేసే ఫ్లెక్సిబిలిటీ మీకు ఉంటే కనుక ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.